సో చాలా మంది అడుగుతున్నారు మన అకామిడేషన్ ఎట్లా ఉంటుందో చూపిద్దామని. ఇప్పుడు ఒక పేషెంట్ బెంగళూరు నుంచి, ఒక పేషెంట్ పాలకొల్లు నుంచి వచ్చారు. వాళ్ళిద్దరికి ఇక్కడే మనం అకామిడేషన్ ఇచ్చాం. సో ఫస్ట్ లో ఏంటంటే మనం క్లినిక్ లో ఒక రూము, అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చేవాళ్ళం, కానీ అది ఇప్పుడు సరిపోవట్లా కొంచెం కూడా. అలా కూర్చోండి. నమస్కారం. అయిపోయినాయి మీవి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక అరగంటలో ఫిక్స్ చేసేద్దాం. ఎన్నో జ్వరం చూద్దాం ఎట్లుందో. వాపులా వస్తుంది సార్. ఏం కాదు, పెయిన్ ఏం లేదు. పెయిన్ ఏం లేదుగా. ఇవన్నీ ఇంప్లాంట్లు కింద ఆ పుండు, పళ్ళు తీసిన తాలూకు పుండు మానిపోయింది ఇంచుమించుగా. ఇది 3వ రోజే. ఈ పైన ఇంప్లాంట్లు మానిపోతున్నాయి సార్, ఆరిపోయింది. ఓకేనా? ఓకే, కూర్చోండి కూర్చోండి, కింద కూర్చోండి. డోర్ వేసేయండి. ఉన్నాను, పర్లేదు. నవ్వుతారండి. ఇది కీ హోలే. సో ఈ పళ్ళు ఆల్రెడీ తీసేసి ఉన్నారు కాబట్టి మీకు ఒక్క చుక్క నెత్తురు కూడా కనిపించదు. సో ఇది 2వ రోజే. ఈయనకి ఇంకొక రోజు లేట్ అవుద్ది పళ్ళు వచ్చేసరికి. ఓకే, మామూలు రోజు నెప్పి చేయించుకున్నట్టు కూడా ఆల్రెడీ తీశారు కాబట్టి మీకు సెట్ అయిపోతుంది. ఒక్క కరెక్ట్గా 1 వీక్లో మామూలుగా తిని వచ్చి రేపటి నుంచి అన్నం కూరలన్నీ. సార్ ఇప్పుడు మీరు ఇది చేస్తారు కదా ఇంట్లో, ఇంకో 10 అయినా ఆ టైంలో అయితే నొప్పి రాలేదు సార్ నిజంగా. ఇంకో 10 అయినా భయంకరంగా మళ్ళీ తగ్గిన తర్వాత వచ్చింది. బట్ ఆ టైంలో మాత్రం బలవంగా నేను ఈ వీడియో చూస్తుంటే భయపడుతున్నాను నొప్పేమో అనేసి. సాయంత్రం ఫ్లైట్ ఉంది తర్వాత అటు వస్తా. తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తా, అటు నుంచి వైజాగ్ వెళ్తున్నాను. మళ్ళీ నెల చివరికి వైజాగ్. అలా కొంచెంసేపు మాట్లాడుకున్నామండి. ఇది మన అకామిడేషను. 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెన్ కూడా ఉంటుంది. సో అదండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఫ్లాట్ 2019లో నేనే కొన్నా అండి. మొన్నటిదాకా అద్దెకుండే వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఖాళీ చేసి మరి ఇట్లా బయట నుంచి వచ్చే పేషెంట్లకి 3-4 రోజులు ఉండడానికి ఉచితంగా, అంటే ఫ్రీగా ఇస్తున్నాను. అంటే దీనికి ఏం ఛార్జ్ చేయట్లేదు, ఎందుకంటే ఫ్లాట్ నా సొంతదే. సో ఏముంది దానికి వచ్చే పెద్ద రెంట్ కూడా ఏం రావట్లా, 10,000-11,000 వస్తున్నాయి. సరే దానికి ఫ్రీగా ఉంచుతున్నాం. సో ఇది కింద మీకు కింద మీకు ఎప్పుడన్నా మీరు బయటికి వెళ్ళాలి, లేకపోతే కొంచెం విజయవాడ చూడాలి అంటే మీకు వ్యాన్ కూడా ఉంటుందండి, ఇక్కడే పెట్టి ఉంటుంది. సో మీరు ఎక్కడికైనా ఇక్కడ కనకదుర్గమ్మ గుడి ఒకటి ఫేమస్ ఉంది. ఇట్లా దుర్గ గుడికి వెళ్ళాలన్నా, బీచ్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఇక్కడ ఏమన్నా ఇంకా కొండపల్లికి ఇలా ఉంది, ఫారెస్ట్ ఏరియా ఉంది, ఏదైనా మీరు చూడాలనుకుంటే విజయవాడలో ఇదే మన డ్రైవరు ఈయన తీసుకెళ్తారు. ఈయన పేరు దేవా. సో మంచి ఎఫిషియెంట్ డ్రైవరు, బాగా నమ్మకస్తులు. మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తారు. ఓకేనా? కొంతమంది వ్యాన్ ఎక్కడానికి సెంటిమెంట్కి ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి నా పర్సనల్ కార్ అయినా ఇచ్చి పంపిస్తాను, ఇబ్బంది ఏం లేదు. మీరు ఎక్కడికైనా తిరగాలనుకుంటే నా పర్సనల్ కార్ ఇచ్చి పంపిస్తాను. ఓకేనా? సో ఇదండి అకామిడేషన్ మనం ప్రొవైడ్ చేసేది. బేసిక్గా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇదొక రూము. సో జనరల్గా పేషెంట్తో పాటు అటెండర్స్ వస్తే అటెండర్స్ కూడా ఇక్కడ పెట్టేయచ్చు. అదే అటెండర్ అంటే ఇప్పుడు వచ్చిన ఈ పేషెంట్కి వాళ్ళ డ్రైవర్ వచ్చారండి, అందుకని ఆ డ్రైవర్కి అట్లా హాల్లో పెట్టేయడం జరిగింది. సో ఈ రూము అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్.
బాత్రూమ్తో ఉన్న రూమ్ ఇది ఒకటి. నెక్స్ట్ ఇది హాల్. ఇక్కడ జనరల్గా మీకు అటెండెన్స్ మీ డ్రైవర్ కానీ ఇంకెవరన్నా మీతో పాటు పనాలు వస్తే వాళ్ళకి ఉండొచ్చండి. అట్లానే ఇది ఇంకో రూము. దీనిలో ఇంకా ఉన్నారు బెంగళూరు పేషెంట్, వాళ్ళని డిస్టర్బ్ చేయటం నాకు ఇష్టం లేదు. సేమ్ ఇలాంటి బెడ్రూమే ఇంకోటి. సో నెక్స్ట్ కొంచెం ఏమన్నా మీకు ఫ్రిడ్జ్ అలాంటివి ఇక్కడ ఉన్నాయి. ఇది కిచెను. సో ఏదో కొంచెం కాఫీ పెట్టుకోవడానికి అట్లా. యా, ఇదండి అకామిడేషన్. ఫస్ట్లో మా క్లినిక్లోనే రూమ్ ఇచ్చేవాళ్ళం. ఇప్పటికీ ఆ రూమ్ ఉంది, కానీ అది సరిపోవట్లేదు. అంటే ఒక్కొక్కసారి 2-3 పేషెంట్లు రావటం, వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు రావటం, వీళ్ళందరికీ ఒకే రూమ్ సరిపోవట్లేదని చెప్పి ఇప్పుడు ఈ ఫ్లాట్ ఇస్తున్నాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.